ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను కల్పించిన స్వేచ్ఛని ఈరోజు కాలరాయబడుతున్నది. ఎందుకంటే ఈరోజు దళితులకు, సబ్బండ వర్గాలకు, గిరిజనులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, అంటే ఒక వ్యక్తి ఏ మతాన్ని స్వీకరించు, ఏ దేవుళ్ళనైనా పూజించవచ్చు అనేది ఒక వ్యక్తిని ఒక భారత రాజ్యాంగం ఆర్టికల్లో చాలా చక్కగా పొందుపరిచారు. కానీ ఈరోజు దేశంలో దాడులు జరుగుతున్నాయంటే మరి ఈరోజు ఎస్సీలు కూడా మరి ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళ కుల వివక్ష అనేది జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మొన్న మనం బమ్మెర అక్కడ చూసిన ఒక చిన్న పిల్ల విషయం మీద, అంటే ఎక్కడ ఏ మతంలో ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఈరోజు ఏదైతే తీర్పు వెలువరించారో దాన్ని ఇమీడియట్లీగా ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని మీరు హరిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక వ్యక్తి యొక్క ఏ విధంగా జీవించాలనేది భారత రాజ్యాంగం కల్పించింది. కానీ అలాంటి హక్కుల్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు చాలామంది దళితుల యొక్క ఊచకోత చేస్తున్న ఏదైతే చట్టాలు ఉన్నాయో ఇమీడియట్గా దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే దేశంలో ఒక వ్యక్తుల యొక్క స్వేచ్ఛని హరిస్తున్న ఏ విషయంని కూడా దాని మీద ఉద్యమాలు నడిచినాయి. ఈరోజు LHPS నుంచి నేను లంబాడా హక్కుల పోరాట సమితి నుంచి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మీద తప్పకుండా అందరినీ మేధావులతో కూడా చర్చిస్తాం. గతంలో చూసినట్లే EWS రిజర్వేషన్ మీద ఎవరు అడగకుండా కూడా మీరు రిజర్వేషన్ కల్పించి ఈరోజు వాళ్ళకే ఇది చేస్తున్నారు. ఎక్కడ గుళ్ళలో కానీ క్రిస్టియానిటీలో కానీ ఎక్కడ కూడా కుల వివక్ష ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఎక్కడ గల కుల వివక్ష అనేది రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి ఇమీడియట్లీగా ఏదైతే ఏ మతం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తున్న ఒక మతం గురించి దాన్ని ఇమీడియట్లీగా మీరు స్పందించి దాన్ని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం.